మన జిల్లా మొత్తం ఈరోజు మన ప్రపంచ మధ్య దీని ఆధ్వర్యంలో जय गंगापुत्र శంకర్ వాళ్ళు తీసుకుంటారు కదా అది ఏమైతుంది ఓకే కుమార్ 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 కొట్టినా డిస్ట్రిక్ట్ అండి సార్ ఇప్పుడు ఒకటి जय गंगापुत्र మూమెంట్ వచ్చినట్టు శంకరన్న అందరండి గంగాపుత్ర ఐక్యత గంగాపుత్ర ఐక్యత సార్ ఇక్కడ రాష్ట్ర సభ జరుపుకుంటాము. మన గల్ఫ్ గంగాపుత్ర ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన సంజయ్ అన్న గారు రావడం జరిగింది. ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా మన మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అధ్యక్షులు తిరుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా వాయినగర్లో ముఖ్య అతిథులుగా వచ్చిన మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న చేతులు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ పాలసీ గల్పోర్డ్ కావాలని కష్టపడుతున్నాం. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఒక జీవో విడుదల చేసి 20 గుంటల ప్లేస్ ఇచ్చినట్టయితే మా పిల్లలకు మేము హాస్టల్ పెట్టుకొని చదివించుకుంటాం. ఎందుకంటే పిల్లలు చాలామంది డబ్బు లేక చదువుకోలేక రావడానికి కష్టపడుతున్నారు. మా ఫౌండేషన్ ద్వారా మేము ఒక బిల్డింగ్ కట్టుకొని హాస్టల్ వసతులు ఏర్పాటు చేసి మేమే చదివించుకుంటాం. మాకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఒక 20 గుంటల ప్లేస్ ఇచ్చినట్లయితే మేము కట్టుకోవడం జరుగుతుంది. జై గంగాపుత్ర, జై జై గంగాపుత్ర కోసం చాలా చక్కగా సార్ గారిని అడిగారు. సార్ అదేవిధంగా ఎన్నడూ కూడా మేము సార్ వెంట 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. సార్ని
సార్ మా గంగపుత్రులకి ఇది కావాలంటే ఎన్నడూ కూడా కాదనలేరు. ఎందుకనంటే లింగంపేటలో చూసుకున్నట్టయితే ఒక 6 లక్షల రూపాయలతో సంఘ బిల్డింగ్ కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాణినగర్ లో దాదాపు 15-20 లక్షలతో కేటాయించడం జరిగింది. అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ కి కూడా ఒక 3 లక్షలు ఇచ్చి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్స్టెన్సీలో ఎక్కడైతే గంగపుత్రులు ఏదైతే అడిగిరో కాదనకుండా ప్రతి సమస్యని క్లియర్ చేస్తూ అతను తోచినంత అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని వినిపించుకుంటూ పాదయాత్ర చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే తిరుపతిలో సంవత్సరానికి 1 నెల 2 నెలలకి వస్తే దాంట్లో 50-60 రోజులు ఉంటే దాంట్లో 40 రోజులు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలు వెంబడిన తిరిగి ప్రజాసేవకు చేస్తున్నారు. తిరుపతి అన్నకి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జగిత్యాల DFCS చీఫ్ ప్రమోటర్ ప్రవీణ్ గారిని మాట్లాడాల్సి. సార్, ఈ యొక్క దేశంలో అత్యధిక సంపదని సృష్టించడంలో మత్స్యకారులు ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు. ఆ దేశంలోనే కావచ్చు, అలాగే మన రాష్ట్రంలో కావచ్చు. గతంలో మత్స్యకారులకు అనేక నిధులు కేటాయించడం జరిగింది. సార్, మేము ఒకటే మీరు మీ నుండి ప్రభుత్వాన్ని తీసుకోకూడదు సార్. గతంలో మనకు 75% సబ్సిడీతో అనేకమైనటువంటి వాహనాలు అలాగే వలలు ఇవ్వడం జరిగింది. రేపటి రోజున మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అలాంటి స్కీమ్స్ మత్స్యకారులు పెట్టి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం సార్. ప్రతి సంవత్సరం అనేక నష్టపోతున్నాం సంపద విషయంలో, వరల విషయంలో. ఎందుకంటే మేము వరగల కావచ్చు, గోదావరి కావచ్చు, ప్రతిరోజు మేము వాళ్ళు వేస్తూ ఉంటాము. మేము ఫైనల్ ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. మనం జగిత్యాల నుంచి మీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి పవన్ కానీ మేము కానీ అందరం కానీ మీ ఆధ్వర్యంలో మనము అపాయింట్మెంట్ తీసుకుంటే ఇక్కడ జిల్లా నుంచి పోదాం. మన జిల్లాలో 23 ఇంకా ఇన్సూరెన్స్ క్లైమ్ కానీ ఉన్నాయి కాబట్టి మన ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో మన జగిత్యాల జిల్లాతో పాటు మిగిలిన 30 జిల్లాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి నేను కొంచెం ఆశిస్తా ఉన్నా సార్. మీ ఆధ్వర్యంలో మనం హైదరాబాద్ ఈ ఫైల్ ముందు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇన్సూరెన్స్ రాలేదు. అదేవిధంగా ధరంపూడి కాన్స్టెన్స్ లో దాదాపు 10 దాకా ఉన్నాయి సార్, రాలేవు. ఈ మన మేడిపల్లి ప్రాంతంలో 3కి ఇన్సూరెన్స్ రాలేవు సార్. మన కాన్స్టెన్స్ లో ఈ విషయం పట్ల మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సంజయ్ అన్న నాతో గల్ఫ్ గంగాపుత్ర సంఘ వ్యవస్థాపకులు తిరుపతి గారికి, గంగాపుత్ర సంఘ నాయకులు ప్రవీణ్ గారికి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంలో గల్ఫ్ గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ నన్ను ఆహ్వానించిన గంగపుత్ర నాయకులకు, సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు ఇప్పటివరకు చెప్పారు. గంగపుత్రుల విషయంలో, మత్స్య కార్మికుల విషయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం, లేదా 5-10 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చినాక కాదు, అంతకుముందు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల క్రితమే ఇవన్నీ కూడా సొసైటీలు ఏర్పడింది. దాంట్లో భాగంగా మన జగిత్యాల ప్రాంత సొసైటీలు ముఖ్యంగా ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. 1-2 రకాల నా దృష్టికి వస్తే కూడా నేను చెప్పేది రాజకీయాలకు అతీతంగా అధికారులు ఇన్వాల్వ్ చేయకుండా మీ కుల సంఘ సభ్యులను పెట్టుకొని, మీ సొసైటీ నాయకులు పెట్టుకొని, అవసరమైతే మీ గ్రామంలో మీకు విరుద్ధం ఉంటే మండల నాయకులు పెంచుకోవాలి, మండల నాయకులు కాకపోతే జిల్లా నాయకులు పెంచుకోవాలి. కానీ మీరు వచ్చి వేరే వాళ్ళ ముందరికి పోవద్దని చెప్పి ఈ రకంగా ఎప్పటికప్పుడు కూడా సమస్యలు పరిష్కరించారు. దాంతోపాటుగా ఉదాహరణకు మాకు పోయినసారి ఇక్కడ తిప్పలపల్లి శివార్లో మన సాగర్ చనిపోయింది. అప్పుడు నేను కూడా పోయింది. వెంటనే ప్రాపర్గా ఆధార్ కార్డు పెట్టి అన్నీ పెట్టి అవన్నీతోటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఏదైతే రావాలో నాకు వచ్చింది. ఇంతకుముందే తమ్ముడు పవన్ చెప్పిండు, జగిత్యాల నియోజకవర్గంలో మత్స్య కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఒకటి కూడా పెండింగ్ లేదు. కానీ జిల్లా వ్యాప్తంగా 28 వరకు దురదృష్టకర. అంటే ఎక్కడికక్కడ కూడా సంఘ నాయకులు వీటిపైన సమిష్టిగా పనిచేయాలి. ఇక్కడ నేను కావచ్చు, మిగతా సంఘ నాయకులు కుటుంబ సభ్యులుగా ఉంటూ ఎప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినా కానీ వెంటనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, ఆధార్ కార్డు కరెక్ట్గా పెట్టాలి, నామినీ ఎవరికి ఇవ్వాలనేది కిరికిరి లేకుండా చూడాలి. ఏ ఒక్క దగ్గర ఒకళ్ళు అడ్డం పెట్టినా తల్లి దిక్కు భార్య దిక్కు కొట్టాడితే కథం అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా చూసుకోవడం వల్ల ఇక్కడ జగిత్యాలలో మనము ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్య కార్మికులకు ఎన్టీఐటీ ఇచ్చింది. దాంతోపాటుగా ఈరోజు గల్ఫ్ మన మత్స్య కార్మికుల సంఘ తరఫున తిరుపతి గారు ఇక్కడ ఏర్పాటు చేసింది. చాలా ఏళ్ళకెళ్ళి 30-40 ఏళ్ళకెళ్ళి సమస్య ఉండే
చాలాసార్లు వీటి పరిష్కారం కోసం అన్ని ప్రభుత్వాలు పనిచేసినాయి. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందరకు పోయి ఇమీడియట్గా ఈ పాలసీ యాక్సెప్ట్ చేసి మొన్న సెప్టెంబర్ 17 నాడు జీవో కూడా రిలీజ్ చేసింది. దానికంటే ముందు పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన సెప్టెంబర్ 15వ తేదీ నాడు నేను ఆ రోజు అక్కడ మీటింగ్లో కూడా సెక్రటేరియట్లో పాల్గొనడం జరిగింది. మన నాయకులు, మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు, బీసీ సంక్షేమ మంత్రి, అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, నేను, ఇతర గల్ఫ్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నాం. అదే రోజు డిసైడ్ చేసిండ్రు డిసెంబర్ 7, 2023 తర్వాత చనిపోయిన వారందరూ కూడా 5 లక్షల ఎక్స్ప్రెస్ చేయాలి. దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించి 28 మందికి వచ్చినాయి. ఒక 4 ఇంతకుముందు నేను చెప్పినప్పుడు సమస్యలని అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటిది అనేది కాయిదాలు సరిగా లేక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి 8 మంది ఉన్నాయి. 8 మంది కూడా డబ్బులు రిలీజ్ కాబోతున్నాయి 4 రోజుల్లో. ఈరోజు ప్రొసీడింగ్ కలెక్టరేట్లో అవుతుందని చెప్పి తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 17 మందికి చెక్కులు ఇచ్చిన విషయాన్ని మనం చూసాం. అదేవిధంగా ఎన్ఆర్ఐ పాలసీ లేకుంటే సరిగా ఒక ఎన్ఆర్ఐ సెల్ లేకుంటే అది కూడా ఇవాళ ప్రజాభవన్లో హైదరాబాద్ ఏర్పాటు చేసింది. వారానికి 2 రోజులు చేస్తామన్నారు. అదేమైనా పెంచినా తెలియదు. నేను గతంలో జరిగిన మీటింగ్లో వారానికి 2 రోజులు మంగళవారం, శుక్రవారం అక్కడ ఆఫీస్ నడుస్తూ ఉంది. ఎక్కడైనా ఎవరైనా చిక్కుకున్నా కానీ, కేసులలో ఇరుక్కున్నా కానీ, అనారోగ్యంతో బాధపడి అక్కడ ఉన్నా కానీ మనం ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం ఎంబైసీ తోటి మాట్లాడి ఇక్కడ అక్కడ మాట్లాడి తప్పకుండా అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. మీ అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. ప్రవీణ్ గారు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. గతంలో మనం మోపేళ్ళు అవన్నీ ఇచ్చామని మీ అందరూ తెలుసు. ఇవన్నీ కూడా ఉట్టిగానే కాదు, సంపద సృష్టించాలి, గంగపుత్రులకు సహాయం చేయాలని మనం కార్పొరేషన్ లోన్ తీసుకుని ఇచ్చిన డబ్బులు సో వాటన్నిటి కూడా పేమెంట్ ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు అనుకోదు. వాటన్నిటికీ విత్తి అసలు కట్టడం మొదలైపోయింది కార్యక్రమం. కాబట్టి వీటితో పాటు మళ్ళీ ఎప్పుడు కొద్ది ఆర్థిక వెసులుబాటు ఉన్నా కానీ మళ్ళీ ఇచ్చే విధంగా నా వంట ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గంగపుత్ర. ప్రపంచ గంగపుత్ర దినోత్సవ సందర్భంగా, మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా మన ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా, మాంసాహారాలలో అన్నిటికంటే శరీరానికి మంచిది చేప తినడం వలన పెద్ద ఎత్తున మనకు మాంసకృతులు, దాంతోపాటుగా విటమిన్ ఏ లాంటివి కూడా లభిస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిది, మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. కాబట్టి మాంసాహారం తినేవాళ్ళు చేపలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ వృత్తిపై జీవించే మత్స్య కార్మికులకు, గంగపుత్రులకు, ముదిరాజులకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి నేను ఒక డాక్టర్గా మరియు జగిత్యాల శాసనసభ్యునిగా ప్రజలను కోరుతా ఉన్నా, మాంసాహారంలో చేపకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా.